శర్మ ఇంట్లో వాళ్ళు వస్తాను. అవునా? నువ్వు ఇలా కూర్చుంటే మా నాటకం అంతా బయట పడిపోతా. నువ్వు ముందు పడుకో. అయ్యో పాపం, సిరికి ఒళ్ళు మండిపోతుంది శాస్త్ర. అవును బాబాయ్, నేను ఇందాకే చూశాను. పోన్లే, దీనికి జ్వరం వచ్చింది కదా, ఈ కొన్ని రోజులు ఇది నా జోలికి రాకుండా ఉంటే చాలు. ఈ సిరి జ్వరాన్ని ఉపయోగించుకుని మేమిక్కడి నుంచి వెళ్లకుండా బావని కన్విన్స్ చేయొచ్చు. నాన్నా, శర్మ వీరబాబు వస్తారమ్మా. ఎరా, ఈరోజు కొత్తగా బిహారీ బాబు వస్తున్నాడని అరుస్తూ మరీ చెప్తున్నావేంటి? ఏట్లేదు పద్మశమ్మ గారు. సిరమ్మ మా నాన్న కోసం నాన్న కలరిస్తారు కదా. నాన్నా, నాన్నా, వీరబాబు వస్తారని చెప్పినానమ్మా, అంతే. నాన్నా, నాన్నా, నాన్నా. రేపండు, అసలు ఎందుకురా నువ్వు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసావు? కనీసం నీకు కామన్ సెన్స్ ఉందా లేదా? నేను ఆఫీసులో చాలా పనుల్లో ఉంటాను, అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే డిస్టర్బ్ అవుతానన్న మినిమం కామన్ సెన్స్ కూడా నీకు లేదా? అది కదా వీరబాబు, సిరమ్మకు జ్వరం వచ్చి నాన్నని కలవరిస్తే ఏడ్ చేయలో తెలియక మీకు ఫోన్ చేశాను బాబు. నాన్నా, అసలు మీరు ఇక్కడ ఇప్పటిదాకా ఎందుకున్నారు? నేను పొద్దున ఏం చెప్పాను? నేను ఇక్కడికి వచ్చే లోపల మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పానా లేదా? నాన్నా. బావా, ఇక్కడ సిరికి బాగోలేదు. సిరికంత జ్వరం పెట్టుకొని మేమిక్కడి నుంచి ఎలా వెళ్తాం అనుకుంటున్నావు? బిహారీ, మమ్మల్ని పంపించేయాలనే నీ వాదం నీదే గాని ఇక్కడ పిల్లకి బాగోలేదు అదేం చూడవా నువ్వు? అరే విహారీ, పాపకి బాగాలేకుండా ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు చెప్పు? పాపకి తగ్గే వరకు ఇక్కడే ఉంటారులే. నాన్నా, నాన్నా, నాన్నా. సరే, జ్వరమే కదా, 2 రోజుల్లో తగ్గిపోతుంది. 2 రోజుల తర్వాత అయినా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఓన్లే 2 రోజులైనా టైం ఇచ్చాడు కదా, తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు. సహస్రా, సిరికి జ్వరంగా ఉంది కదా, అలా వెళ్ళిపోతావేంటి? బాబాయ్, సిరికి ఆల్రెడీ సిరప్ వేసేసాం, కాసేపట్లో తగ్గిపోతుందిలే, ఏం కాదు. నాన్నా, రేపండు, నువ్వైనా పాపని జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. సినిమా అందరు వెళ్ళిపోతారమ్మా. హే, నా ప్లాన్ సక్సెస్. సినిమా ఎవరైనా చుట్టూ కోపడతారు, నువ్వు జాగ్రత్త పడుకో. సరే పండు. హలో అంబిక. సుభాష్, వాళ్ళ గురించి ఏమన్నా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు అంబిక, బట్ మన మనుషుల్ని కొట్టిన ప్లేస్లో సీసీటీవీ ఫుటేజ్లన్నీ చెక్ చేస్తున్నాం.
ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలుసుకుంటాను. ఎలాగైనా నువ్వు వాళ్ళ ఇన్ఫర్మేషన్ లాగాలి. ఆ బుడ్డోడు వాడి వెనక ఉన్న వాళ్ళ గురించి నాకు తెలియాలి. వాళ్ళు విహారీని అనుకోకుండా కాపాడారో లేక కావాలనే కాపాడారో నేను తెలుసుకోవాలి. అలాగే తెలుసుకుందాం అంబిక. అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏంటది? రేపటి నుంచి విహారీ మా అన్నయ్య కంపెనీకి వెళ్తున్నాడు. మనం కూడా వెళ్ళాలి. అలాగే అంబిక. అక్కడ మా అన్నయ్య కంపెనీకున్న వెండర్స్, థర్డ్ పార్టీ వాళ్ళు అండ్ కాంట్రాక్టర్స్ అందరి గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళల్లో మన వైపు నిలబడి మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో కూడా మనం ఐడెంటిఫై చెయ్యాలి. అలాగే అంబిక. రేపు మనం కూడా కంపెనీకి వెళ్దాం. సుభాష్, బీ కేర్ఫుల్. నీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మొన్న కార్మికుల దగ్గర చేసిన తప్పు మళ్ళీ ఈ వెండర్స్, కాంట్రాక్టర్స్, థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర చెయ్యొద్దు. చాలా తెలివిగా, పగడ్బందీగా మన వైపు నిలబడే వాళ్ళని మనం ఐడెంటిఫై చెయ్యాలి. వాళ్లతోనే విహారీ దక్కించుకున్న మా అన్నయ్య కంపెనీని దెబ్బ కొట్టొచ్చు. సరే అంబిక, ఇక్కడి నుంచి ఏదైనా జాగ్రత్తగా డీల్ చేస్తాను. ఏదైనా పని చేసేటప్పుడు ఆవేశపడి కాకుండా కొంచెం ఆలోచించి పనిచే. అలాగే అంబిక. సరే, రేపు కంపెనీ దగ్గర కలుద్దాం. సరే. అక్క, ఏంటి హర్ష, ఏమైనా కావాలా? అది కాదక్క, నీకొకటి ఇవ్వాలి. ఏంటది? ఇందాక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మా బాస్ ఇక్కడికి వచ్చారు. ఆయన నువ్వు క్రిష్ చేసిన సహాయానికి ఒకటి ఇచ్చారక్క. ఏంటి మావయ్య? క్రిష్, అక్కడ కవర్ ఉంది, తీసుకురా. మావయ్య, ఏంటిది? చెక్కురా. క్రిష్, అదిటివ్వు. మీరు చేసిన సాయానికి నేను కడుతున్న విలువ ఈ పారితోషికం. మీరు చేసిన సహాయానికి నేనెంత ఆనందపడ్డానో ఈ గిఫ్ట్ తీసుకుంటున్న మీరు కూడా అంతే ఆనందపడతారని ఆశిస్తున్నాను. హర్ష, ఏంటిది? మేం చేసిన సహాయానికి వెలకడతాడా ఆ మనిషి? అలాంటి కృతజ్ఞత లేని మనుషులు ఇచ్చేది ఏదైనా నేను తీసుకోను. అది కాదక్క,